కొబ్బరి బెల్లం హల్వా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చూసేద్దాం. వరలక్ష్మి వ్రతం స్పెషల్ కొబ్బరి బెల్లం హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ, నెయ్యి, బెల్లం పొడి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, కొబ్బరి పాలు, ఎండు కొబ్బరి తురుము. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కడాయి పెట్టేస్తాం. హల్వా ప్రాసెస్ చేయటం తెలిస్తే చేయటం చాలా ఈజీనే. 2-3 రకాలుగా చేసుకోవచ్చు ప్రవీణ. అంటే రవ వేయించేసి దాంట్లోనే పాలు కలిపేసి అలా చేయవచ్చు. లేకపోతే రవ వేయించిన తర్వాత పక్కన కొంచెం కాసేపు చల్లారించి తర్వాత పాలలో అవి వేసి కలపడం. ఇలా కొంచెం టేస్ట్ డిఫర్ అవుతుంది, కానీ బాగుంటాయి. దాన్ని వేసేయండి మొత్తం. సో డ్రై ఫ్రూట్స్, కొంచెం డ్రై ఫ్రూట్స్ తక్కువనే వేస్తున్నాను ఎందుకంటే కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ ఉండాలన్నమాట అందువల్ల. ఓకే, అలాగే ఉప్మా రవ్వ కాసేపు కొంచెం ఫ్రై చేసేసి ఒక ప్లేట్లో తీసుకుందాం ప్రవీణ. తర్వాత పాలు వేసి అది మరుగుతున్నప్పుడు మనం రవ్వ వేసి కలుపుతాం. సో జనరలీ శనగలతో కూడా చేసి శనగలతో కూడా పులిహోరలు, శనగలు నానపెట్టేసి కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టడము. అవును. మళ్ళీ ఇలా మన గోధుమ రవ్వ హల్వా, మామూలు రవ్వ హల్వా, రకరకాల హల్వాలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఏదైనా పాలు, నెయ్యి, పెరుగు ఇలా ఇవన్నీ పడినవి ప్రసాదం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. సో శనగలతో పులిహార అంటే మనం పులిహార చేసి శనగ వేసి కొంచెం ఉడికించేసి నానపెట్టిన శనగల్ని కొంచెం ఉడికించి కలిపివచ్చు. అది కూడా చాలా ఇష్టం అమ్మవారికి. ఇప్పుడు అదే బాండ్లీలో ఇది కొబ్బరి పాలు, అలాగే మామూలు పాలు, కొద్దిగా కొంచెం మరిగాక ఇది ఇలాచీ పౌడర్ వేద్దాం ప్రవీణ. మరుగుతున్నప్పుడు ఇలాచీ, ఇది పంచదార ఇలాచీ 2 కలిపి చేసిన పౌడర్. గోధుమ పిండిలో కూడా చేసిన హల్వా కూడా చాలా ఇష్టం. అంటే గోధుమ రవ్వ కాదు, గోధుమ పిండి అది కూడా చాలా రకరకాలుగా చేసుకుంటారు. దాంట్లో ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి, అంటే పైనాపిల్ ఉంటే పైనాపిల్, ఇప్పుడు ఈ సీజన్ లో మనకి పనస పండు కూడా దొరుకుతాయి, అవి కూడా వేసి. బెల్లం ఇక్కడ వేయట్లేదు ఎందుకంటే కొంచెం ఈ రవ్వ కొంచెం ఉడికినాక బెల్లం వేద్దాం. లాస్ట్ ఉండలు లేకుండా కొంచెం తిప్పుతూ వేసి బెల్లం. 1 కప్పు రవ్వకి 2 కప్పులు బెల్లం వేయాలి. ఇది మధ్య మనకి కొంచెం పని తగ్గింది, హెల్ప్ అయింది, పౌడర్ వస్తున్నాయి. లేకపోతే నార్మల్ ఉన్న బెల్లం అయితే కొంచెం పాకం లాగా చేసుకొని. టేస్ట్ ఏం మారట్లేదా బెల్లం పౌడర్? లేదు. సో ఇలా ఒక 5 నిమిషాలు అంతే. తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసి కలిపేస్తే మనకి ప్రసాదం రెడీ అన్నమాట. చాలా డిఫర్ అవుతుంది. అంటే నార్మల్ మనం పాలు వేసి చేసిన హల్వాకి, ఆ కొబ్బరి పాలు వేసిన హల్వాకి, అలాగే కొబ్బరి తురిమిన ఎండు కొబ్బరి వేసిన హల్వాకి చాలా డిఫరెంట్. ఓకే. సో మనం ఎప్పుడు బొంబాయి రవ్వతో కేసరి ఎక్కువగా చేస్తూ ఉంటాం, అమ్మవారికి ప్రసాదం ఇష్టం అని. కేసరి ప్లేస్ లో ఇలా కొబ్బరి బెల్లం హల్వా చేయొచ్చు. బాగుంది ఐడియా. అంటే 1000 ఎపిసోడ్లో కూడా అది రిపీట్ అవ్వదు అనమాట ఒక రెసిపీ. నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. నేను ఆల్మోస్ట్ నా కెరియర్ స్టార్టింగ్ నుంచి కొన్ని 1000 ఎపిసోడ్లే అనొచ్చు అన్నీ చేశాను. కుకింగ్ షోల్లో రకరకాల పేర్లు మారుతూ ఉంటాయి, కానీ వంటల్లో ఎప్పుడు నేను ఒక రెసిపీని రిపీట్గా చూడలేదు. అంటే ఇంత పెద్ద సబ్జెక్ట్, అంటే వంట అనేది ఏదో ఆడవాళ్ళు వంట చేస్తారా అంటారు. అసలు ఆ వంటలోనే
ఏది ఏది ఉన్నా కూడా రిపీట్ అవ్వకుండా ఉంది ఒక్కొక్క రెసిపీ. అది నిజంగా నాకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఎప్పుడన్నా ఒకటన్నా రిపీట్ తెస్తారా ఏమో చూద్దాం. ఎండు కొబ్బరి పావు కలిపి ఓకే. సో హల్వా రెడీ అయిపోయింది. హల్వా చూడగానే తెలిసిపోద్ది మనకి బాగా వచ్చిందా లేదా అని. ఇట్లా ఎప్పుడైతే నీట్గా మనం చేసిన వెజల్ని వదిలేస్తుందో బాండీని, అదుకోకుండా అంటే స్పూన్స్ కూడా చూడండి, మనం తీస్తుంటే స్పూన్ కూడా క్లీన్గానే వస్తుంది. అవును. ఇది యాక్చువల్లీ మనం బూరెల్లో కూడా వాడేసుకోవచ్చు కదా, కొత్తగా ఉంది. ఇంకొక కొత్త పూర్ణాలు ఉంటాయి కదా, పూర్ణాలు ఉండేటప్పుడు ఇది లోపల పూర్ణంగా కూడా వాడచ్చు. వరలక్ష్మి వ్రతం స్పెషల్ కొబ్బరి బెల్లం హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ, నెయ్యి, బెల్లం పొడి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, కొబ్బరి పాలు, ఎండు కొబ్బరి తురుము. కొబ్బరి బెల్లం హల్వా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని వేడెక్కనివ్వాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ఉప్మా రవ్వ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే పాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా కొబ్బరి పాలు, మామూలు పాలు వేసుకొని కొన్ని నీళ్లు కూడా వేసి పంచదార, యాలకుల పొడి కూడా వేసి బాగా మరిగించుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వని ఉండలు రాకుండా ఉండేలాగా కలుపుకుంటూ వేసుకోవాలి. తర్వాత అందులో బెల్లం పొడి వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. అది బాగా దగ్గర పడింది అనుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేయాలి. అంతే, వరలక్ష్మి వ్రతం స్పెషల్ కొబ్బరి బెల్లం హల్వా రెడీ.